పెద్దపల్లికి చెందిన 14 ఏళ్ల బాలుడు వారం క్రితం కరీంనగర్లో రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన విషయం విదితమే. అయితే అతన్ని వెంటనే కరీంనగర్లోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలోకి తీసుకెళ్లగా ఇది అత్యంత క్లిష్టమైన సర్జరీ మరియు దానికి ఖర్చు ఎక్కువగా అవుతుందని చెప్పడం జరిగిందని, పేషెంట్ తల్లిదండ్రులు వారం తర్వాత ఏమీ చేయలేని స్థితిలో పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి వారి సమస్యను వ్యక్తపరచడం జరిగింది. వెంటనే సూపరింటెండెంట్ స్పందించి అక్కడి ఆర్థో సర్జన్కి ఆ బాలుడిని చూపించడం జరిగింది. డాక్టర్లు చూడగా ఆ బాలుడి మోకాలి ఎముక వెనుక మధ్య భాగంలో తుక్కుతుక్కుగా విడిపోయిన అవెల్షన్ ఫ్రాక్చర్ ఉండడం, అలాగే కుడికాలు అంతర్గత గాయాలు ఉన్నట్లు గమనించారు. ఆ బాలుడికి కార్పొరేట్ ఆసుపత్రిలో చేసే ఖరీదైన టైటానియం స్క్రూలతో క్లిష్టమైన శస్త్రచికిత్స, ఎముకను సరిచేసే ఓపెన్ రిడక్షన్ అండ్ ఇంటర్నేషనల్ ఫిక్సేషన్ చేసి సురక్షితంగా రక్షించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ కుమార్ గౌడ్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ వినయ్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్, అనెస్థీషియా డాక్టర్ రామం పాల్గొన్నారు. ఈ విజయవంతమైనటువంటి శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని, ఓటీ సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.